శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశన్మ. శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 853 నామము శాంతితీత కళాత్మిక. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాంతితీత కళాత్మికాయ నమ అని చెప్పాలి. శాంతి శాంతికి అతీత, అతీతముగా ఉండు కళ యొక్క ఆత్మిక స్వరూపిణి. మనలోని స్తబ్దత శాంతి కాదు, మనలో పెళ్ళుబికే ఆనందం యొక్క నిలకడ స్థితిని శాంతి అనాలి. జాయ్ ఎట్ రెస్ట్ ఈజ్ పీస్. మోక్షేచ్ఛ కలిగిన ప్రతి జీవికి తప్పనిసరిగా ఈ శాంతి స్థితి ఉండి తీరాలి. ఈ స్థితి లేనివాడు రానివాడు నిరంతరం ఘర్షణలోనూ ఆతృత ఆవేదనలోనూ ఉంటాడు. ఇటువంటి శాంతికి కూడా అతీతంగా ఉండే పరమ ఉత్కృష్టమైన ఒక అనుభూతికి సంబంధించిన స్థితిలో అమ్మవారు ఉంటుంది. సహస్రార చక్రంలోని బిందు స్థానంలో మన కుండలిని శక్తి అయ్యవారితో కలిసి ఉన్నప్పుడు మనకి అనుభూతి దక్కుతుంది తప్ప ఇతర సమయాల్లో ఉండదు. ఇది నిరంతేశయ జ్ఞాన స్వరూపము, శాంతికి అతీతమైన ఒక దివ్య కళా స్వరూపము అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 854 నామము గంభీర. 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గంభీరాయ నమః అని చెప్పాలి. గంభీరముగా ఉండునది. నిండుతనము గంభీరానికి అవసరమైన లక్షణం. ఈ నిండుతనము ఐశ్వర్యము, జ్ఞానము, బలము, వీర్యము మొదలగు వాటితో కూడినదైతే అది పూర్తిగా అమ్మవారికి సంబంధించిన విషయం అవుతుంది. ఎంత అన్వేషించుకుంటూ పరిశోధించుకుంటూ పోయినా, ఎన్ని తెలుసుకుంటున్నా ఇంకా ఎన్నో రహస్యాలు ఉంటూనే ఉంటాయి. ఈ సృష్టిలో తెలిసిన దానికన్నా తెలియవలసిందే ఎక్కువ. ఒడ్డున ఉండి సముద్రాన్ని చూస్తే అలలు మాత్రమే కనబడతాయి, కానీ లోపలికి వెళ్తున్నా కొద్దీ ఎన్నో క్రొత్త విషయాలు, ఎప్పుడూ చూడనివి, విననివి కూడా తెలుస్తూ ఉంటాయి. తెలిసిన వాటికన్నా తెలియనివి ఎన్నో ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నది కాబట్టే సముద్రాన్ని గంభీరంగా ఉందని అంటారు. అలాగే చోటు కూడా ఏమీ తెలియనట్లు అమాయకంగా ఉన్న ఎన్నో విషయాలు ఈ చోటులో ఉంటాయి. అంటే నిండుతనం, విషయపు లోతులు ఉన్న చోట గంభీరత ఉంటుంది. అమ్మవారికి సముద్రంలాగాను చోటులాగాను ఈ లక్షణాలు ఉండబట్టే గంభీర అనే నామం వచ్చింది. ఈ చోటు గోళము స్పేస్ గ్లోబ్లో ఎంత లోతుకు వెళ్ళినా అమ్మవారే గురుత్వాకర్షణ కలిగి ఉంటుంది. ఇన్ని లక్షణాలున్న మన ఊహలకు, వాక్కులకు, చివరకు మనసుకు కూడా గోచరించేది కాదు. ఎంతో ధ్యాననిష్టతో ఉంటే గాని అమ్మవారు ద్యోతికం కాదు. నిండుతనము, విషయపు లోతులతో సముద్రంలాగా గంభీరంగా ఉండున్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. అనంత్యాత్ గంభీర మహాప్రదాస్వరూపేత్యర్థ తదేచ శివమాత్రం మహాప్రదానుసందనాత్ మంత్రవీర్యానుభవ ఇతి మహారాధ ఇతి ప్రోక్తో శక్తిరాభగవతి పరా అనుసంధాన విద్యుత్ తదాత్మ విమర్శనం మంత్రవీర్యమితి ప్రోక్తం పునః అంత విమర్శనం తదీయానుభవస్య స్ఫురణం స్వాత్మనమ స్ఫుటామితి అన్యత్రాపి పరాపట్టారిక సంవిత్ ఇచ్ఛాశక్తి పరస్పరం స్థూల ప్రమేయ పర్యంతం వమంతి విశ్వమాంత్రం ప్రమామంత్రం తర్బాహి రూప ఋషికా విషానేత్మ ప్రవక్త స్వచ గంభీరత్వాది ధర్మత మహారాధో జగద్వాపి దేశకళాచ గోచార ఇతి ఇతి గణపతి బీజం తేన గణపతిరేవాచ్యతే తస్య బియ్యం రాతి ఆదాంతే నిరస్యత్యతద్వో. శ్రీమాత్రే నమః. గంభీర అంతము లేనిది మహాప్రద స్వరూపురాలు గణపతి యొక్క భయమును పోగొట్టున్నది. మహారథ స్వరూపురాలు దేవి మహారథ స్వరూపురాలని శివసూత్రంలో చెప్పబడినది. ఆ శివసూత్రంలో మహారథము, అనుసంతానము, మహాంత్రవీర్యము, అనుభవము అని 4 పదములు గలవు. వానిలో క్రమముగా ఒక్కొక్క దానికి అర్థం చెప్పబడుచున్నది. మహారథమనగా విమర్శ రూపమగు పరాశక్తి, అనుస్థానమనగా ఆ శక్తితో ఐక్యము, మంత్రవీర్యమనగా పూర్ణాహంత అనుభవము అనగా తనకు పూర్ణాహంత స్ఫురణము స్పష్టంగా కలుగుతా
అనగా విమర్శ రూప పరాశక్తితో ఐక్యమును పొందునుచో పూర్ణహంతస్ఫురణము స్పష్టంగా కలుగును అని ఈ సూత్రభావము దానిని బట్టి దేవి మహారథ సరుపురాలని తెలియచున్నది. మరి యొక్క చోట పరాపట్టారిక దేవి ఇచ్ఛాశక్తి మొదలుకను స్థూలము వరకు గల తన లోపల ఉన్న జగత్తులను బహిర్గతం చేయుచు ప్రామాత యొక్క అంతర్బాహి రూపము గలదై విషయములను ఇంద్రియములను జీవులను వారి వారి కర్మలయందు ప్రవర్తింపచేయుట, నిర్మలంగా ఉండుట, గంభీరంగా ఉండుట అనుధర్మములచే మహారథమైనది. దీనికి దేశకాల పరిచ్ఛేదనములు లేవు. అయినను ఈ జగమంతటిను వ్యాపించి ఉన్నదని గలదు. దీనిచే జ్ఞానస్వరూపురాలకు పరాపట్టారిక కామదేవియే మహారథమని తెలుచున్నది. లేదా గమ్ ప్లస్ బి ప్లస్ రా గమ్ గణపతి బీజం గనుక గమ్ చే గణపతిని గ్రహించవలను. బి భయము, రా గ్రాసించుచున్నది, పోగొట్టుచున్నది, గణపతి యొక్క భయమును పోగొట్టుచున్నది. 3 అక్షరముల నామం. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.